పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ మత్సరపడదు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, దేవుని వంటి ప్రేమ సంతృప్తి గలది. ప్రియులారా, దేవుని వంటి ప్రేమ మత్సరపడేది కాదు. మత్సరం అనే పదాన్ని మరొకరి సంపదలు, విజయాలు లేక ప్రయోజనాల వలన ఉద్భవించిన అసంతృప్తి గల కోరిక లేక ఆగ్రహంగా డిక్షనరీ నిర్వచిస్తుంది. ప్రియులారా, అనేక వస్తువులు, తలాంతులు లేక మంచి ఉద్యోగము గల ఇతరుల పట్ల అసంతృప్తి లేక ఆగ్రహం గల వ్యక్తి తన పట్ల ఉన్న దేవుని ప్రేమను అభినందించడం లేదు. ఒకవేళ తమ పట్లున్న దేవుని ప్రేమను గనక వారు పొందుకుంటే అద్భుతమైన సంతృప్తి వారి జీవితాల్లో స్థిరపడుతుంది. ప్రియులారా, అసంతృప్తి అనేది మత్సరం. ఇది సకల శోధనలకు మూలం. ఆదాము అవ్వలను ఉదాహరణగా తీసుకోండి. పాపం చేసేలా అపవాది వారిని ప్రేరేపించక ముందు వాడు వారిని అసంతృప్తులుగా చేయవలసి ఉంటుంది. అది చిన్నపాటి కర్తవ్యం కాదు. పరిపూర్ణతలో జీవిస్తున్న వ్యక్తులను నీవెలా అసంతృప్తులుగా చేస్తావు? వారికి అక్కరలు లేవు. వారెన్నడూ గాయానికి లేక వేధింపుకు గురి కాలేదు. వారు తమ బాధ్యతారాహిత్యమైన కుటుంబాన్ని నిందించలేరు. అయితే వారు ఏదో కోల్పోతున్నారు అని నమ్మేలా అపవాది చేశాడు. ప్రియులారా, పరదేశంలో జీవిస్తున్న ఇద్దరు వ్యక్తులు పరిపూర్ణతతో అసంతృప్తి చెందేలా వాడు చేశాడు. అది ఆశ్చర్యకరం. సంతృప్తి అనేది ఉన్న స్థితిలో కాదు కానీ అది మనస్సు యొక్క స్థితి అని ఇది మనకు చూపుతుంది. ఒకవేళ పరిపూర్ణ లోకంలో జీవించిన పరిపూర్ణ వ్యక్తులు అసంతృప్తి చెందగలిగితే అప్పుడు అసంపూర్ణ లోకంలో జీవిస్తున్న అసంపూర్ణ ప్రజలు నిశ్చయముగా అసంతృప్తి చెందగలరు. అన్ని స్థితుల్లో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు ఉపదేశిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మనం ఆశించే సంతృప్తిని దేవుని ప్రేమ మాత్రమే మనకిస్తుంది. నీ పట్ల ఉన్న ప్రభువు ప్రేమను గురించి లోతైన ప్రత్యక్షత కొరకు ఈరోజు ఆయన అడుగుదాం. ఎలాంటి అసంతృప్తి అయినా మత్సరమని గుర్తించండి. ఈ అవిటి వైఖరికి విరుగుడు దేవుని ప్రేమే. ఆయన ప్రేమలో సంతృప్తిగా ఉండటం నిన్ను శోధన నుండి కాపాడుతుంది. కనుక దేవుని వంటి ప్రేమ సంతృప్తి కలిగినటువంటిది. అట్టి సంతృప్తి కలిగిన ప్రేమను కలిగి ఉందాం. ఆ ప్రేమలో ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో తోడే ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి.
రక్షణ మారు మనస్సు లేని వారికి రక్షణ భాగ్యాన్ని మారు మనస్సును అనుగ్రహించండి. తండ్రి, నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండి మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి. జ్ఞానము, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారు ఉన్నారు, వారికి మీరు తోడుగా ఉండండి. దేవానికి వందనాలు. యేసయ్య, ప్రత్యేకించి నాయన మరి ఇదిగో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. వారి ఉద్దేశాలు యావత్తు నీ చిత్తానుకూలముగా సఫలపరచండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి నీ కుటుంబానికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.